సో ఈరోజు మూవీ వచ్చేసి ద ఎగ్జార్సిస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ మూవీ. ఇది 1970s వచ్చిన మూవీ. అంటే ఇది ఒక జనరల్గా మనం ఇప్పటివరకు చూసిన సినిమాల్లో హర్రర్స్లో వచ్చేసి సైకాలజీ ప్లస్ హర్రర్ రెండు కలిపి కాంబినేషన్ ఉంటుంది. ఈ మూవీలో క్లియర్గా హర్రర్, ఈ సిచ్యువేషన్ క్లియర్ కట్గా సైకాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేయకుండా డెవిల్ రిలేటెడ్ మెన్షన్ చేశారు. దీన్ని తీసుకొని చాలా మూవీస్ దీనికి సైకాలజీ యాడ్ చేసి హారర్ కాంబినేషన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ చాలా సినిమాలు చేంజ్ చేస్తూ వచ్చారనమాట. బట్ ఇదే మెయిన్ మోటివ్ సినిమా, ఈ స్టార్టింగ్ పాయింట్ ఇదే అనిపిస్తుంది నాకు చాలా సినిమాలు. ఈ రామ్ గోపాల్ వర్మ చాలా హర్రర్ మూవీస్ ఇందులో నుంచి ఇన్స్పిరేషన్ అని కూడా చాలా వరకు మనకి చెప్పింది కూడా. ఇంచుమించు ఎగ్జాక్ట్గా ఆ స్టైల్లోనే ఉంటుంది ఫిలిం మేకింగ్. 1-2 మూవీస్ కూడా అలానే ఉంటాయి. ఇంకా మిగతాది తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, కానీ ఇన్స్పిరేషన్ మాత్రం ఈ మూవీ నుంచే. ఇప్పుడు ఈ యండమూరి గారి తులసి దళం నావల్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ మూవీ అంతా కొంచెం కాపీ ఆర్ ఇన్స్పిరేషన్. ఇది సీరియస్గా రన్ అవుతుంటుంది, అది కామెడీ స్టైల్లో రన్ అవుతుంటుంది. ఈ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అదే అనమాట. ఈ 2 మూవీస్ ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. ఈ నావల్ అయినా ఆర్జీవీ మూవీ అయినా దీన్ని కొంచెం ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ. ఎక్స్ట్రీమ్ హర్రర్ మూవీ ఇది. అంటే ఒక రకమైన ఇప్పుడు తెలుగులో రక్ష అనే మూవీ కూడా ఉంది, అది ఇంకొంచెం బాగుంటుంది. ఇది అది రక్ష మూవీ మిక్స్ ఆఫ్ సైకాలజీ హర్రర్. ఈ ఎగ్జార్సిస్ట్ క్లియర్గా హర్రర్ని సైకాలజీని ఏమాత్రం ఇంక్లూడ్ చేయకుండా క్లియర్గా సిచ్యువేషన్ బేస్డ్ ఇదే ఇష్యూ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. బట్ వీళ్ళు కొంచెం అలాంటి కంప్లీట్గా అలా చేయడం ఇష్టం లేని వాళ్ళు సైకాలజీని యాడ్ చేసి కొంచెం మోడర్న్గా ఇప్పుడు తీస్తున్నారు. అంతకుముందు ఫస్ట్ క్లియర్గా మెన్షన్ చేసిన మూవీ మాత్రం ఎగ్జార్సిస్టే. మెయిన్ అసలు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్ని అలా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి మొత్తం సినిమా హిస్టరీలో. ఆ ఫాదర్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ ఒక ఫైటర్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు స్టైలిష్ మేనర్లో. దాన్నే మన స్కోర్సెస్ మరి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నా తెలీదు. ఆ సీన్స్ చాలా బాగుంటాయి. ఫిలింలో హర్రర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఆ కిడ్ రిలేటెడ్ మోడర్న్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది, అది అంతా చాలా స్టైలిష్గా ఉంటుంది.